హాయ్ గైస్, హలో. దొండకాయ మసాలా ఈరోజు ఎలా చేయాలో చూస్తున్నాం. ముందుగా దొండకాయలు పొడవులా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కడుక్కోవాలి. మంచిగా కడిగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని మంచిగా వాష్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని పల్లీలు నువ్వులు మంచిగా ఎంచుకోవాలి. దానికి సరిపడేటట్టు తీసుకోవాలి. మంచిగా ఎంచిన తర్వాత ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత ఇప్పుడు దొండకాయలు ఆయిల్లో వేసేయాలి. మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత ఎక్కువగా వేగనివ్వకుండా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పల్లీలు నువ్వులను రెండు కలిపేసి మిక్సీలో పట్టుకోవాలి. సన్నంగా పట్టుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, కళ్యామాకు, ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై అంతా కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు మంచిగా ఫ్రై కాగానే దొండకాయలు వేసేయాలి. దొండకాయలు వేగిన తర్వాత ఇంతకుముందు పట్టుకున్న పల్లి పౌడర్, నువ్వుల పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ కారం మీకు తగ్గినంత వేసుకొని, మేము స్పైసీ తింటాం కాబట్టి స్పైసీ మంచిగా మూడు వేసుకున్న తర్వాత కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలపకుండా అలానే పెట్టేసి ఒక 5-10 మినిట్స్ కొత్తిమీర వేసి ఉంచేయండి. ఉంచిన తర్వాత ఇలా వస్తుంది. లాస్ట్ కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకొని మీదికించి కొద్దిగా మంట పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత వేసేయండి. అయిపోయినా అంతే. సింపుల్, ఈజీ రెసిపీ దొండకాయ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. దొండకాయ మసాలా రెడీ. ఈజీ, సింపుల్ వే రెసిపీ దొండకాయ మసాలా. ఓకే, థ్యాంక్ యూ.